నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. నాగర్ కర్నూలు ప్రధాన రహదారి జల దిగ్బంధమైంది. తిమ్మాజిపేట ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు పలు మండలాల్లో చేతికొచ్చిన వరి పంటంతా నేల కురిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే నాగర్ కర్నూలు అభివృద్ధికి 1000 కోట్లు తెచ్చామంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. ఒక్క వర్షానికే పట్టణమంతా జల దిగ్బంధం అవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి నాగర్ కర్నూలు నుంచి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి భారీ వర్షం దంచి కొడతా ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో ఇటు అమరాబాద్ మండలి కావచ్చు, పురంతల మండలి కావచ్చు 20 నుంచి 18 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. అంటే వర్షం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మోన్సార్ తుఫాను ప్రభావం జిల్లా పైన భారీగా ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి ఏదైతే ఉందో బిజినపల్లి వెళ్లేటువంటి ప్రధాన రహదారి, బిఎస్ఎన్ఎల్ టవర్, ఆ ప్రాంతమంతా కూడా జల దిగ్బంధమైందని చెప్పవచ్చు. వాహనదారులు అయితే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా 1000 కోట్లు అభివృద్ధికి తీసుకొచ్చామని చెప్పేసి ప్రజాపాలనలో చాలా అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారిగా రాత్రి కురిసినటువంటి వర్షానికే జల దిగ్బంధమైనటువంటి రోడ్లను చూస్తే మరి ఏ మేరకు అభివృద్ధి చేశారని చెప్పేసి కూడా ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఒకటే కాకుండా అటు నుంచి తిమ్మాజిపేట వెళ్లేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో అక్కడ కూడా కొన్ని చెరువులు పూర్తి స్థాయిలో నిండి అక్కడ మత్తళ్లు దుంకి పూర్తి స్థాయిలో రోడ్డు వైపు నీళ్లు ప్రవహిస్తుండడంతో అక్కడ కూడా రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇది ఒకటే కాకుండా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేనటువంటి కురుస్తున్నటువంటి వర్షాలకు సైతం చేతికొచ్చినటువంటి వరి పంటలన్నీ కూడా మొత్తం కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో నేలవాలినటువంటి వరి పంటలను చూసి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 6 కాలం కష్టించి పండించినటువంటి పంటలు ఒక్కసారిగా కుప్పకూలుతుండడంతో వాళ్ళు కన్నీళ్ల పర్వంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఒకటే కాకుండా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు భారీగా వర్షాలు కురుస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలతో పాటు అన్ని విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా తాడూరు మండలం మేడిపూరు గ్రామంలో భారీ వర్షం నమోదు కావడంతో అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాల పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పవచ్చు. అంటే వరద ప్రవాహం అంతా కూడా స్కూల్లోకి వెళ్లడంతో అక్కడ గదులన్నీ కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. అక్కడ అంటే జిల్లాలో ఉన్నటువంటి ఈ రోజు ఎస్సీఏ ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పరీక్షను కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వాయిదా వేస్తున్నట్లు డిఈఓ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇప్పటికే అధికారులు అప్రమత్తమైనప్పటికీ ఊహించని రీతిలో ఈ వర్షం రావడంతో ఎక్కడిదక్కడ జల దిగ్బంధం అంటే చెరువులు మత్తళ్లు దుంకుతా ఉన్నాయి. దుందుబి నది అయితే ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. ఈ దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు పలు గ్రామాలకు అంతరాయం అయితే ఏర్పడింది. రాకపోకలు ఒక్కటే కాకుండా వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇటు నల్లమల ప్రాంతం, ముఖ్యంగా నల్లమల ప్రాంతం నుంచి శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ ప్రధాన రహదారి అంతా కూడా పూర్తి వర్షంతో తడిసి ఉండడంతో కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పాతాళ గంగ వద్ద ఇప్పటికే మెట్ల మార్గంలో కొండ చర్యలు విరిగిపడంతో అక్కడ ఉన్నటువంటి ఏవైతే చిరు వ్యాపారులు ఉంటారో ఆ వ్యాపారాలకు సంబంధించినటువంటి 3 షాపులు కూడా పూర్తిగా అక్కడ మొత్తం కూడా వాళ్ళ కుప్పకూలినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఒకటే కాకుండా అక్కడ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కురుస్తుండడంతో ఇటు కల్వకుర్తి విద్యానగర్ లో ఉండేటువంటి బచ్పన్ స్కూల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి జల దిగ్బంధంలో చిక్కుంది. అచ్చంపేటలో ఉండేటువంటి పలు కాలనీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కల్వకుర్తి బచ్పన్ స్కూల్ ఏరియా ఇది ఒక్కటేసారి కాదు, ఎప్పుడు వర్షం వచ్చినా కానీ పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలోకి వెళ్తుంది. అక్కడ అధికారులు ఏదైతే ఇప్పుడు వర్షాలు కురిసినప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి వెళ్తారు తప్ప పూర్తి స్థాయిలో దానికి పరిష్కారం చేయడం లేదని చెప్పేసి కూడా ఆ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ ఒంగూరు మండలం కూడా భారీ వర్షం నమోదైంది. ఒంగూరుకు వెళ్లేటువంటి ప్రధాన రహదారి అయితే ఉందో అక్కడ ఒకటి ఈ దుందుబి నదికి సంబంధించి ఉపనది ఉంటుంది. ఆ ఉపనదికి సంబంధించినటువంటి ఆ రోడ్డు గుంట ఆ నది ప్రవహిస్తుండడంతో ఇటు పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆ ప్రాంగణాలంతా కూడా వర్షపు నీరుతో నిండి ఉన్నాయి. అక్కడ కార్యకలాపాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఒకటే కాకుండా ముఖ్యంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఉన్న ఇండ్లు కూలగొట్టుకున్నటువంటి
ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా బయట అంటే గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. పాత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే ఇళ్లలోకి ఈ వర్షపు నీరు ఉబికి వస్తుండటంతో వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ వర్ష బీభత్సం ఏ విధంగా ఉందో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అయితే మాంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే చాలా తీవ్రంగానే ఉందని చెప్పవచ్చు. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.